చలికాలంలో చురుగ్గా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? చలికాలంలో మనసు శరీరం కూడా మందకొడిగా ఉంటాయి. ఈ శీతాకాలంలో చురుకుదనం తెచ్చుకుని హుషారుగా ఉండాలంటే మరి మీ ఆహారంపై దృష్టి పెట్టండి. చలికాలంలో తగినన్ని విటమిన్లు, ప్రోటీన్లు ఉన్న పోషకాహారాన్ని తీసుకుంటే చర్మం అందాన్ని సంతరించుకుంటుంది. చలికాలంలో పాల మీగడను చర్మానికి రాసుకుని కాసేపు అలాగే ఉంచుకుని తర్వాత శుభ్రమైన నీటితో స్నానం చెయ్యాలి. అరగ్లాసు వేడి పాలలో కాస్త పసుపు, చిన్న అల్లం ముక్క వేసి తాగితే ఎలర్జీ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆహారంలో తగినంతగా పసుపు, అల్లం, జీలకర్ర వాడితే తుమ్ములు, జలుబు, దురదల వంటి ఎలర్జీల నుంచి బయటపడవచ్చు. ఈ కాలంలో చేపలు, కోడిగుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. వాటిల్లోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మెదడును చురుగ్గా ఉంచి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి. కమలా ఫలాల్లో విటమిన్ సి మాత్రమే కాదు, మెదడును ఉత్తేజపరిచే ఫోలేట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్లో దొరికే కమలా ఫలాలు తరచూ వాడండి. బాదం గింజలు, వాల్నట్లు, వేరుశెనగ, జీడిపప్పు వంటివి తీసుకుంటే వాటిలో ఉండే సెలీనియం మానసిక ఉత్సాహాన్నిస్తుంది. కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాలి. శరీరానికి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. తక్కువగా వేయించిన ఆహార పదార్థాలను తీసుకోండి. చలికాలంలో రోజు గుడ్డును తీసుకోవడం మంచిది. ఇది శరీరంలో వేడిని పెరిగేటట్టు చేస్తుంది మరియు శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. చలికాలంలో రోజు సూప్స్ తీసుకోవడం మంచిది. ఇవి శరీరంలో వేడిని పెంపొందిస్తాయి. తేనెను చలికాలంలో తీసుకుంటే దగ్గు నుండి త్వరిత ఉపశమనం దొరుకుతుంది. చలికాలంలో బెల్లం ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. బెల్లం శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది. ఓట్స్ శరీర బరువును తగ్గించటంలోనే కాదు, శరీరానికి చలికాలంలో కావలసిన శక్తిని, వేడిని కూడా అందచేస్తుంది. కాబట్టి ఈ కాలంలో రోజు ఓట్స్ను తీసుకోవడం మంచిది. బొప్పాయ మరియు పైనాపిల్ పండ్లలో శరీర వేడిని పెంచే గుణాలుంటాయి. కాబట్టి వీటిని చలికాలంలో తీసుకోవడం మంచిది. ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆవాలు, వాము వంటి వాటిలో జీర్ణశక్తిని పెంచే గుణాలుంటాయి. వీటిని తప్పకుండా చలికాలంలో తీసుకోవాలి. చలికాలంలో ఎక్కువగా వచ్చే కీళ్ల నొప్పులను అరికట్టడంలో మెంతులు సహాయపడతాయి. నువ్వులు లడ్డు రూపంలో తీసుకోవడం వల్ల శరీరం వేడిగా ఉంటుంది. క్యారెట్లోని ఫైబర్లు శరీరంలో జీర్ణక్రియను క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి. శీతాకాలం చలిని మనసారా ఆస్వాదిస్తూ ఉరిమే ఉత్సాహం మీ సొంతం అవ్వాలంటే ఈ పాటి జాగ్రత్తలు తీసుకోవాలి సుమా.